పుష్ప 2 సినిమాపై వైసీపీ నేత అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ ని చూసి కొందరికి కడుపు మంటగా మారిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని అడ్డుకోవడం కుదరదన్నారు. అల్లు అర్జున్ సినిమాను ఆపాలని చూస్తే ప్రజలు అంగీకరించరని ఆయన అన్నారు. ఇదే సమయంలో మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి గొడవలు జరుగుతున్న తరుణంలో వైసీపీ నేతలు ప్లస్ గా మార్చుకునే పనిలో ఉన్నారని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప 2 సినిమాపై వైసీపీ నేత అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ ని చూసి కొందరికి కడుపు మంటగా మారిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని అడ్డుకోవడం కుదరదన్నారు. అల్లు అర్జున్ సినిమాను ఆపాలని చూస్తే ప్రజలు అంగీకరించరని ఆయన అన్నారు. ఇదే సమయంలో మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి గొడవలు జరుగుతున్న తరుణంలో వైసీపీ నేతలు ప్లస్ గా మార్చుకునే పనిలో ఉన్నారని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ నేత అంబటి రాంబాబు పుష్ప 2 సినిమాను ఉద్దేశించి కూడా మరి అల్లు అర్జున్ కి సపోర్ట్ గా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు? అయితే ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారనుకోవాలి? మొత్తానికి భవాని ఏదైతే ప్రస్తుతం సినీ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప 2 తెరకెక్కబోతోంది. మరి ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 5వ తేదీన రిలీజ్ కాబోతున్నటువంటి నేపథ్యంలో కూడా వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం ఒక దుమారం రేగుతా ఉన్నాయి. ఏదైతే ఈ యొక్క పుష్ప 2 విడుదలకు సంబంధించి కూడా ఇప్పటికే సినిమా టీం అంతా కూడా సిద్ధమవుతా ఉంది. ఎక్కడికక్కడ ప్రీ లాంచింగ్ గేట్లు కూడా అనౌన్స్ చేసింది. అదేవిధంగా ప్రీ లాంచింగ్ రిలీజ్ కూడా ఇప్పటికే చూస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఎందుకు మాట్లాడాడు ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఈ సినిమాకి రాజకీయ పురుగుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఈ యొక్క సినిమాని అడ్డుకునేందుకు ఇప్పటికే కూడా ప్రభుత్వం ఒక కుట్రపూరిత ధోరణితో వ్యవహరిస్తుంది అని చెప్పి కూడా అంబటి రాంబాబు అయితే ఆరోపిస్తా ఉన్నారు. మరి అల్లు అర్జున్ సినిమాని ఆపాలని చూస్తే ప్రజలు అంగీకరించరు, అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపడం మీ వల్ల కాదు అంటూ అంబటి రాంబాబు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో ఒక దుమారం రేగుడే కాకుండా మెగా ఫ్యాన్స్ కి అదేవిధంగా అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ కి కూడా గొడవలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక వార్తలు కూడా ప్రస్తుతం ఆయన వార్తలకు సంబంధించి మాత్రం ప్రస్తుతం మెగా అభిమానులు అయితే కొంత నిరాశపడుతూ ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ అదేవిధంగా మెగా ఫ్యాన్స్ అంటే కూడా మెగా సినిమాలంటే కూడా ప్రతి ఒక్క యువత రెచ్చిపోతా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ అంబటి రాంబాబు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం సినీ పరిశ్రమలో కూడా ఒక దుమారాన్ని లిగిస్తున్నాయని చెప్పాలి. మరి ఏదైతే ఈ యొక్క సినిమాకు సంబంధించి కూడా ఇప్పటికే 5వ తేదీన ఈ సినిమా కూడా రిలీజ్ చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా సినిమా సంబంధించినటువంటి టీం అంతా కూడా రెడీ అయింది. అదేవిధంగా ఆ ఒక్క రోజు కూడా రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వానికి కూడా ఇప్పటికే ఒక లెటర్ కూడా పంపడం జరిగింది. కానీ ఈ యొక్క సినిమా రిలీజ్ సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. సో మరి అనుమతి నేపథ్యంలోనే అంబటి రాంబాబు అయితే మాత్రం ఈ యొక్క కీలక వ్యాఖ్యలు చేశారని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో వైకాపా సంబంధించినటువంటి నేతలతో కొంత కీలక టచ్ లోకి వెళ్ళడం, గతంలో ఎలక్షన్ సమయంలో కూడా ఏదైతే కొంత వివాదంలో కూడా తలదూరారు. ఏదైతే గతంలో నంద్యాల జిల్లాలో కూడా ఆయన సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. కాబట్టి అలాంటి పరిణామాలను కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ పై ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ అయితే మాత్రం ఈ విషయంపై ఎక్కడైతే స్పందించలేదు. కానీ మరి ప్రస్తుతం ఈ యొక్క అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా మరి సినిమా
పరిశ్రమకు సంబంధించినటువంటి వారు ఎవరైనా స్పందిస్తారా లేదా అని కూడా వేచి చూడాలి. ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే ఈ యొక్క బాక్స్ ఆఫీస్ సంబంధించి వెయిటెండెడ్ గా కూడా పుష్ప 2 రిలీజ్ అయితే మాత్రం కాబోతా ఉంది. దాదాపుగా కూడా భారీ బడ్జెట్ తో ఈ యొక్క సినిమాని అయితే మాత్రం నిర్మాతలు తెరకెక్కించారు. మరి ఈ నేపథ్యంలో ఈ పుష్ప 2 విడుదలకు సంబంధించినటువంటి డేటు మరేదైనా మారుతుందా, లేదంటే ప్రభుత్వం ఈ యొక్క టికెట్లను పెంచుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగానే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కానీ అల్లు అర్జున్ కానీ ఎక్కడ కూడా కలిసినటువంటి సందర్భాలు అయితే లేవు. ఈ మధ్య కొంత వారి యొక్క ఫ్యామిలీకి సంబంధించి కూడా కొంత రగడ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉందంటూ ఇప్పటికే వార్తలు అయితే మాత్రం వస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి దీనిపై ఈ విధంగా అల్లు అర్జున్ స్పందిస్తారా లేదా అని కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా పుష్ప 2 విడుదలకు సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది. మరి ఈ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. పవన్, అదే విధంగా ఈ కామెంట్స్ బట్టి చూస్తే కూడా నిజంగానే ఏవైతే కామెంట్స్ మనకు వస్తున్నాయో దాన్ని అంటే వైసీపీ నిజంగానే ఇప్పుడు వైసీపీకి ప్లస్ గా మార్చుకునే పనిలో ఉంది అనుకోవచ్చా ఇప్పుడు అంబటి చేసిన వ్యాఖ్యల్ని చూస్తే? ఖచ్చితంగా కూడా మీరు ఉన్నట్లుగా వైసీపీ ప్లస్ పాయింట్ గా భావిస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అయితే మాత్రం ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొంత ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంత సినిమా ప్రభావాన్ని కూడా ప్రజల్లోకి తప్పుగా పట్టించే విధంగా వైసీపీ ఒక కుట్ర చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ప్రస్తుతం వెలువెత్తుతా ఉన్నాయి. ఎందుకంటే సినిమాల గురించి ఇప్పటి వరకు రాజకీయ సంబంధించినటువంటి పార్టీ నేతలు కూడా మాట్లాడకూడదు, కానీ వైకాపా దాన్ని ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఖచ్చితంగా వైకాపా ఓన్ చేసుకొని రాంబాబు చేత ఈ యొక్క కీలక వ్యాఖ్యలు కూడా చేయించిందనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మరి దీనిపై ప్రస్తుతం కొంత మెగా ఫ్యాన్స్ అదేవిధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతా ఉన్నారు. అసలు సినీ రాజకీయ రంగు పొరవడానికి ప్రధాన కారణం ఏంటి అనేటువంటి దానికి కూడా ప్రస్తుతం అయితే మాత్రం సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా కల్పిస్తా ఉంది. ఏదేమైనా పుష్ప 2 రిలీజ్ కి సంబంధించి వైకాపా నేతలు అసలు ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది కూడా అందుబాటులో లేదు. రాష్ట్రంలో ఒక రాజకీయ చర్చ నడుస్తూ ఉంది. అసలు పుష్ప సినిమాకి వైకాపాకి సంబంధం ఏంటి అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. కాబట్టి దీనిపై నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి దీనిపై అల్లు అర్జున్ అయితే మాత్రం స్పందించలేదు, కానీ ఈ మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీ మధ్య కొంత గ్యాప్ ఉన్న నేపథ్యంలోనే వైకాపా అయితే మాత్రం ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ రోజు ఈ యొక్క పుష్ప 2 సినిమాకు సంబంధించి విడుదలని తిరిగి మళ్ళా పోస్ట్ పోన్ చేయించేందుకు వీరే సంసిద్ధంలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. లేదంటే అసలు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడమే అంబటి రాంబాబు చేసినటువంటి కామెంట్స్ కీలకమా అనేది కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఒక సస్పెన్స్ మాత్రం కొనసాగుతుందని చెప్పాలి. బాగుంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.